సుందరకాండము 64వ సర్గము. సుగ్రీవుని ఆదేశముతో శిరసావహించి దదిముగుడు ఆనందముతో రామలక్ష్మణ సుగ్రీవులగా అభివాదము చేశాను. అట్టు నమస్కరించి అతడు తన సేనలతో ఆకాశమునకేగెను. సుగ్రీవుని యొద్దకు వచ్చినప్పుడెంత వేగముగా వచ్చెనో మధువనమునకు వెళ్ళినప్పుడు కూడా అంత త్వరగా వెళ్ళి నేల మీదకు దిగి వనములోకి ప్రవేశించెను. అతడు ఇట్లు లోనికి పోయి త్రాగిన ద్రవ పదార్థములను తేనె పండ్ల రసము మొదలైనవి జీర్ణము కాగా మధువులతో సహా మూత్రమును విడుచుటకై మత్తు తొలగి నిండి ఉండిన వానరులను చూశాను. దదిముఖుడు వారిని సమీపించి అంగదునకు 2 చేతులకు శిరమున ఘటించి నమస్కరించి మృదుమధుముగా ఇట్లు పలికెను. సౌమ్యుడా, ఈ వనపాలకులు మిమ్మలను నివారించినారని కోపించకుము. అజ్ఞానముచే అట్లు చేసినారు. మహాబలుడా, నీవు మాకు యువరాజువు. ఈ వనమును నీవును అధిపతివే. మూర్ఖులమైన మేము నీ ఎడల అపరాధము చేసినాము. మమ్మల్ని అందరినీ క్షమించు యువరాజా. మీరందరూ ఇక్కడికి వచ్చినట్లు మీ పినతండ్రియు వానర రాజ్యాధిపతి సుగ్రీవునకు చెప్పినాను. నీవిక్కడికి వానరులతో వచ్చి మధువనమును పాడు చేసినావని కూడా చెప్పినాను. ఆ విషయము విని కూడా ఆయన కోపించలేదు, పైగా సంతోషపడినాడు. నా యందు కూడా చాలా ప్రీతిని కనబరిచి దదిముఖ వారందరినీ ఇక్కడికి వెంటనే పంపని చెప్పి పంపించినాడు. ఇట్లు దదిముఖుడు చెప్పిన వినయ మధురమైన మాటలు విని అంగదుడు తన వెంటనున్న వానరులతో ఇట్లనెను. వానర నాయకులారా, మనమిచ్చటికి వచ్చిన విషయము రామునికి తెలిసినది. కార్యమును సాధించుకుని వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆలస్యము చేయటం మంచిది కాదు. వానర వీరులందరూ మధువులు తాగి విశ్రాంతి తీసుకున్నట్టు కూడా అయినది. ఇంకా ఎక్కడా మనకు ఇక్కడ ఏమి పని ఉన్నది? మన పినతండ్రి అయిన సుగ్రీవుని యొద్దకు పోవుట కర్తవ్యము. మీరందరూ ఆలోచించి ఏమి చెప్పుదురో అట్లు చేయుదుము. చేయవలసిన పనిని నిర్దేశించుడు. మీరు చెప్పినట్లు నడిచెదము. నేను యువరాజునే అయినను మిమ్ము ఆజ్ఞాపించి సమర్థుడను గాను. కార్యసాధకులైన మిమ్ము ఆజ్ఞాపించుట నాకు యుక్తము కాదు. ఇట్లను చున్న అంగదుని విషయపూర్వక వాక్యములు విని సంతోషించి వానరులు అంగదునితో ఇట్లు పలికిరి. ఓ యువరాజా, రాజైన వాడు ఐశ్వర్య మత్తుడై అహంకారముతో అందరును నా ఆజ్ఞకు లోబడి ఉండవలనని పలుకుచుండును. కానీ నీవలే వినయము ఎవడు మాట్లాడును? ఇట్లు పలుకుట నీకే చెల్లినది, కానీ మరొకరికి సాధ్యము పడదు. నీ విషయము ముందు నీకు శుభయోగమని గూర్చును. మేమందరము వచ్చియున్నాము. సుగ్రీవుని కడకు పోవుటకు సిద్ధముగా నీ కడకు చేరినాము. యువరాజా, ఒక నిజము చెప్పుచున్నాము, వినుము. అసలు నీ ఆజ్ఞ లేనిదే ఈ వానరులెవ్వరినూ అడుగైనా ముందుకు వేయలేరు. ఇట్లనుచున్న వానరులతో అంగదుడు, అయితే మనము వానర రాజ సన్నిధికి వెళ్ళదము అనగా వానర ముఖ్యులందరూ అంగీకరించి ఆకాశంలోనికి ఎగిరి ఎగిరిన వారు ననుసరించుచు అనుచరుడైన తక్కిన వానరులను యంత్రములచే పైకి విసరబడిన మహాపర్వతముల వలె ఆకాశమున ఆవరించుచు ఎగిరిరి. వారందరినూ వాయువుచే త్రోయబడిన పరుపులెత్తుచున్న మబ్బుల వలె మహానాదములు చేయుచూ పయనించిరి. అంగదాదులు వచ్చులోపల వారు ఆలస్యము చేయుచున్నారను భావనతో విచారములో పడిన రాజీవలోచనుడైన రామును చూచి సుగ్రీవుడు ఇట్లనెను. రామచంద్ర, ఓరడిల్లుము. నీకు శుభమే జరుగును. సీత కనపడినది, అది నిస్సందేహము. కార్యసాధన చేయకుండా నేను విధించిన గడువు దాటిన తర్వాత నా ముందుకు వచ్చుట ఎవరికీ శక్యముగాని పని. కార్యమును సక్రమముగా నెరవేరినచో మహాబలుడైన యువరాజు అంగదాదులు ముందునకు రాలేడు. కార్యసాధనము చేసి ఉండనిచో ఇట్లు మధువన భంగము చేసి ఉండరు. కార్యము సాధించలేనివాడు ఉత్సాహము తగ్గి దీనుడై భయముతో కలత చెంది ఉండును. మా పూర్వులైన తండ్రి తాతల నాటి నుండి రక్షింపబడుచున్న మా మధువనమును సీతను చూసి రాకున్నచో అంగదుడు పాడు చేసి ఉండడు. కౌసల్య నందన రామ, విచారమును విడువుము, ఓరడిల్లుము. వారు సీతను చూచినారు, సందేహము లేదు. వారిలో హనుమంతుడే చూసి వచ్చి ఉండును. సీతా దర్శన కార్యము సాధింపబడినచో దానికి కారణము హనుమంతుడే. శ్రీరామ, సూర్యునందు తేజము సహజముగానున్నట్లు బుద్ధి కార్యసిద్ధి దానికి తగిన కృషి బలము ఆంజనేయుని యందు సహజముగానున్నది. వృద్ధుడైన జాంబవంతుడును బలవంతుడైన అంగదుడును నాయకులై ఉండగా హనుమని సహాయకుడుగా ఉండగా వారు తలపెట్టిన పని నెరవేరవలసినదే. అన్యదా జరుగుటకు వీలు లేదు. అందుచేత నీవు విచారించవలసిన పని లేదు అనెను. అంతటా హనుమంతుడు సాధించిన కార్యముచే గర్వించిన వారును ఉత్సాహముగా అరుచుచున్న వారును కృష్కిందకు చేరుచున్న వారును అయిన వానరుల కిలకిలా రావములు ఆకాశము నుండి వినబడెను. అంతటా వచ్చుచున్న వానరుల గర్జనలు విని పరమోత్సాహంతో సుగ్రీవుడు తన తోకను ఆడించుకొనుచూ కూర్చుండెను. అంగదుని మారుతిని ముందు పెట్టుకుని ఆ వానర వీరులు రామదర్శనము చేయును ఉత్సాహముతో వచ్చిరి. అంగదాది వానర వీరులు సంతోషముగా రామ సౌమిత్రి సుగ్రీవుల ముందు నేలకు దిగిరి. హనుమానుడు ముందునకు వచ్చి శ్రీరామునకు సుగ్రీవునకు శిరస్సు వంచి నమస్కరించి పాతివ్రత్య నియమముతో సీత క్షేమముగానున్నదని విన్నవించెను.
హనుమంతుడే సీతను చూచి వచ్చనని సుగ్రీవుడు నిశ్చయించెను. సౌమిత్రి కూడా కార్యసూర్యుడైన హనుమంతుని ఆదరంగా చూచెను. శత్రువినాశకుడైన శ్రీరాముడ ఆనందముతో పరవశుడగుచు హనుమంతుణ్ణి ఆదర దృష్టితో చూసెను. ఇది శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలోని 64వ సర్గం సంపూర్ణం. సుందరకాండము 65వ సర్గము. అట్లు వానరులందరినూ విచిత్రమైన అడవులు గల ప్రసవణ శైలమున ఆసీనులై ఉన్న రామసౌమిత్రులను సుగ్రీవును అంగదును ముందు నిలుచుకొని శిరస్సు వంచి నమస్కరించి సీతావృత్తాంతము చెప్పుటకు ఉపక్రమించిరి. రావణుని చెరలో సీత నిర్బంధము, రాక్షస స్త్రీలు ఆమెను రావణుని వరింపక పోయినచో చంపుదుమని బెదిరించుటయు, ఆమె రామునే ధ్యానించుటయు, ఆమె తన వశమగుటకు రావణుడు 2 నెలలు గడువిచ్చిననియు రామునికి ఈ వానరులు విన్నవించిరి. సీతాదేవి క్షేమముగా ఉన్నదను వార్త విని రాముడిట్లడిగెను. సీతాదేవి ఎక్కడనున్నది? నాయందెట్టి భావముతోనున్నది? సీతను గురించిన సర్వ విషయములను నాకు చెప్పుడు. రాముడు అడిగినది విని వానరులు సీతావృత్తాంతము సమగ్రముగా చెప్పుటకు సమర్థుడైన హనుమంతుని చూచి చెప్పమని ప్రోత్సహించి, వారి మాటలు విన్న హనుమంతుడు రాముని ముందుకి వచ్చి సీత యున్న దెశకు తిరిగి నమస్కరించి తాను లంకలో సీతను చూచిన వృత్తాంతమును చెప్పనారంభించెను. 100 యోజనముల వైశాన్యము గల సముద్రమును దాటి సీతాదేవిని చూడవలెనని ఆమెకు వెతుకుతూ వెళ్ళినాను. నేను ఆ సముద్రము యొక్క దక్షిణ తీరమును చేరినాను. అక్కడ లంకానగరమని ఒక పట్టణమున్నది. దానిని దుష్టచిత్తుడైన రావణాసురుడు పాలించుచుండెను. అక్కడ రావణాంతఃపురములో పక్కనున్న ఉద్యానవనములో తన మనోరథములన్నీయు నీయందే నిలుపుకొని నిన్నే ధ్యానించుచున్న సీతాదేవిని చూచినాను. ఆమె సుఖములు అనుభవించుటకు తగినది కానీ దుఃఖములు అనుభవించుటకు కాదు. అయినను దుఃఖమును అనుభవించుచున్నది. వికృత రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించుచున్నారు. వారి మధ్య నిరంతరము వ్యధపడుచున్న సీతాదేవిని చూసినాను. రావణాంతఃపురములో నిర్బంధింపబడిన సంస్కారం లేని జడతో దీనురాలై నిన్నే చింతించుచు నేల మీద శయనించుచు శిశిర ఋతువులో మంచునకు తడిసిన పద్మము వలె శోభలు నశించి రావణుని యందు విరక్తి అయిన మనసుతో మరణించుటకు నిశ్చయించుకుని ఉన్నది. ఆ స్థితిలోనున్న సీతాదేవిని రామచంద్ర ఎట్లో శ్రమపడి వెతికి కనుగొంటిని. ఈ ఇక్ష్వాకు వంశమునకు మెల్లగా ప్రశంసించి ఆమెను నేను మీరు పంపిన దూత అని విశ్వాసం కలిగించి తిని తర్వాత ఆమెతో మాట్లాడి తిని మీరు ఆమె కొరకు అన్వేషించుచున్న ప్రయత్నములంతయు చెప్పి తిని మీ రామ సుగ్రీవుల మైత్రి విని ఆమె చాలా సంతోషించినది. సీతాదేవి యందు పాతివ్రత్యం గాని నీ అందలి భక్తి గాని రవ్వంతయు తగ్గక యథాపూర్వకంగానున్నవి. నిన్ను గూర్చి ఉగ్రమైన తపస్సు చేయుచు నీ దర్శనమునకై పరితపించుచున్న సీతాదేవిని చూసినాను. శ్రీరామ, చిత్రకూటములో నుండగా ఒక కాకి వచ్చి చేసిన ఆగడమంతయు నీకు గుర్తుగా చెప్పినది. ఆమె చెప్పుచున్న మాటలివి. వాయుపుత్ర, ఈ లంకలో ఏమేమి జరిగినదో ఏమేమి చూసినావో అన్నీ రామునకు యథాతథముగా విన్నవింపుము. సుగ్రీవుడు వినుచుండగా నా మాటలనియు రామునికి నివేదించి ఇంతవరకు నేను జాగ్రత్తగా దాచుకున్న ఈ చూడామణిని రామునికిమ్ము. శుభప్రదమైన ఈ చూడామణిని నేనెంత శ్రద్ధగా దాచి ఉంచినాను. శ్రీరామచంద్ర, వనవిహారం సమయములో నా నుదిటిపైన తిలకము చెదరగా నీవు మనస్సులతో మరలా తిలకము దిద్దినావు. దానిని గుర్తు తెచ్చుకునుము. సముద్రమును పుట్టిన ఈ చూడామణి ఇంతవరకు మీరు ప్రత్యామ్నాయమునుగా చూచుకొనుచు ఆనందించినాను. అది మీకిప్పుడు నా ఆనవాలుగా పంపుచున్నాను. నీ రాకకై ఎదురు చూచుచు 1 నెల మాత్రము ప్రాణములు నిలుపుకొందును. ఆ రాక్షసుల బాధలను అనుభవించుచు ఆ పైన ఇంక బ్రతకలేను. రామచంద్ర, రావణాంతఃపురములో బద్ధురాలై కుశాంగి అయి సతీధర్మం ఆచరించున్నదై బదిరిన లేడి వలె విప్పారిన కన్నులు కలదై ఉన్న సీతాదేవి నీకు చెప్పమన్న సందేశం ఇది. రఘురామ, ఉన్నదున్నట్లు పర్వతమును సర్వమును నీకు చెప్పి తిని ఇంకా వానర సైన్యముతో సముద్రమును దాటి ఉపాయమేదో నిర్ణయింపుడు. ఇట్లు తన మాటల చేత రామలక్ష్మణులు కొంత ఇల్లిరని గ్రహించి హనుమంతుడు సీతాదేవిని వసంగిన చూడామణిని శ్రీరామునికి సమర్పించి ఆ దేవి చెప్పిన సందేశమంతయు సంపూర్ణముగా రామునికి వినిపించెను. ఇది శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలోని 65వ అధ్యాయం సర్గము సంపూర్ణం. సుందరకాండము 66వ సర్గము. ఇట్లు హనుమంతుడు చెప్పగా విని అతడిచ్చిన చూడామణి గుండెల మీద పెట్టుకుని రాముడు సీతను తలచుకొనుచు విలపించెను. అతని దుఃఖము చూచి సౌమిత్రియు విచారించెను. రాముడు ఆ మణిని కనుగొని శోకసంతృప్తుడై నీరు నిండిన కన్నులతో సుగ్రీవుని చూచుచు అతనితో ఇట్లు పలికెను. వానర రాజా, దూడను చూడగానే గోవు క్షీరమును ప్రస్రవించినట్లు ఈ మణిని చూడగానే నా హృదయము సీతయందు స్నేహపూర్ణమై కరిగిపోయినది.
సీతాదేవిని వివాహ సమయంలో దీనిని మా మామ జనక మహారాజు కానుకగా ఇచ్చినారు. అప్పటి నుండి ఇది ఆమె శిరస్సు మీద ప్రకాశించుతూనే ఉన్నది. ఈ మణి సముద్రగర్భ సంభూతము, సజ్జనులచే పూజింపబడినది. ఒకసారి జనకుడు చేసిన యజ్ఞము వలన సంతుష్టుడైన దేవేంద్రుడు దీనిని ఆయనకు బహుమానముగా నొసంగెను. సుగ్రీవా, ఇప్పుడు ఈ మణిని చూచుకుండగా నాకు మా తండ్రి గారైన దశరథ మహారాజును మామ అయిన జనక మహారాజును చూచినట్లున్నది. ఈ మణి ఎప్పుడునూ నా భార్యయగు సీత శిరస్సును శోభించుచుండును. ఇప్పుడు దీనిని చూచుటచే ఆమెయే నా దగ్గరకు వచ్చినట్లు భావించుచున్నాను. హనుమా, దేవి అయిన సీత ఇంకేమి చెప్పినదో పునః నాకు వినిపించుము. దప్పిక కొన్నవాడు మంచినీటితో తృప్తి పడినట్లు నేను ఆమెను మాటల నడి చల్లటి నీటితో తృప్తి నొందెను. సౌమిత్రి, సీతాదేవి రాకుండా ఆమె పంపిన మణి వచ్చినది. ఇప్పుడు దానిని చూసి తృప్తి పడవలసి వచ్చినది. ఇంతకన్నా వేరు దుఃఖమేముండును? సీతాదేవి నన్ను చూడకుండా ఒక్క మాసము బ్రతికినచో చాలా కాలము బ్రతికినట్లే లెక్క. నేను మాత్రము నా ప్రియురాలని చూడకుండా ఒక్క క్షణమైనను జీవింపలేను. సీత ఎక్కడున్నదో తెలిసినది కనుక సీతాదేవిని చూడకుండా క్షణమైనను నిలువలేను. సీత ఉన్న చోటికి కూడా నన్ను తీసుకొని పొమ్ము. అసలే భయపడు స్వభావము గలది నా సీత. అటువంటి స్వభావము గల ఆమె ఆ భయంకర రాక్షస స్త్రీల మధ్య ఎట్లున్నదో కదా. చీకటి ఎరుగని శరత్పూర్ణిమ నాటి చంద్రుడు మేఘములచే కప్పబడినట్లుగా సీతాదేవి ముఖము రాక్షస స్త్రీలచే నావరింపబడుటచే శోభ తరిగియుండును. హనుమ, రోగముతో బాధపడువాడు ఔషధములతో జీవించినట్లు నేను సీత మాటలు విని జీవింతును. సీత ఏమన్నదో అక్షరము పొల్లుపోకుండా అంతయు నాకు చెప్పుము హనుమ. ఇన్నాళ్ళు నన్ను ఎడబాసి ఉన్న సీత నిన్ను చూడగానే మధురమైన పలుకులేమి పలికినదో వివరముగా నాకు చెప్పుము అని రాముడు అడిగాను. ఇది శ్రీమద్ రామాయణములోని సుందరకాండలోని 66వ సర్గము సంపూర్ణం. సుందరకాండము 67వ సర్గము. ఇట్లడిగిన రామునికి హనుమంతుడు తాను సీతతో సంభాషించిన విషయమంతయు చెప్పుటకు ఆరంభించను. ఓ శ్రీరామచంద్ర, ఒకసారి చిత్రకూటములో జరిగిన యథార్థ వృత్తాంతమును జరిగినట్లు గుర్తుగా నీకు వివరింపమని ఇట్లు చెప్పినది. ఒకానొక సమయంలో నీతో గడిపి సుగముగా నిద్రించుచున్న జానకి ముందుగా మేలుకొని లేచి కూర్చున్నది. అప్పుడు కాకి ఒకటి ఎగిరి వచ్చి ఆమె స్తనమధ్యమున పొడిచినది. తరువాత లేచి కూర్చున్న సీత తొడల మీద తల ఉంచుకొని నీవు నిద్రపోవుచుండగా ఆ పక్షి మరలా వచ్చి ఆమెను పొడిచి బాధించుచును. అది మరలా సీతాదేవినట్లు పొడుచుచుండగా రక్తము ధారగా ప్రస్రవించినది. ఆ రక్తముతో తడి నీకు తగిలిన వెంటనే మేలుకొంటివి. కాకి తన్ను మాటిమాటికి బాధించుచుండగా దాని ఆగడములు భరించలేక సీతాదేవి కూడా నిన్ను లేపినది. ఆమె స్తనముల మీద నెత్తురోడుచున్న గాయములను చూసి నీవు తోకతొక్కిన త్రాచువలే కోపావేశంతో బుసలు కొట్టుచు, సీత, ఎవడు నిన్ని విధముగా గోళ్లతో గుండెల మీద చీరినాడు? పంచశిరస్సులు గల మహాసర్పముతో ఆడుకొనుచున్న వాడెవ్వడు అని అడిగి తిని అడుగుచూ పరిశీలించి చుట్టూను చూచి రక్తసిక్తమైన గోళ్లతో సీత వైపే చూచుచున్న కాకిని కనుగొంటిని. ఆ కాకి రూపములో ఉన్నవాడు ఇంద్రుని కొడుకట. వాయువేగము గలవాడట. భూలోక సంచారమునకు వచ్చినాడట. ఇన్ని లక్షణములు గల వాడనన్న గర్వముతో ఇట్లు సీతను బాధించినాడట. వానిని చూడగానే నీ కన్ను ఎర్రబడెను. వెంటనే ఆ కాకిని శిక్షించి తగిన గుణపాఠము చెప్పవలనను బుద్ధి నీకు కలిగినది. వెంటనే నీవు కూర్చున్న దర్భాసనము నుండి ఒక దర్భను తీసుకుని బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించితివి. అది ప్రళయ కాలాగ్ని వలె ఉండెను. దానిని నీవా దుష్టవాన్ వాయసము మీద ప్రయోగించితివి. దానిని చూచి కాకి భయపడి పారిపోవుచుండగా అది మంటలతో వెలుగుచుర దానిని వెంట తరిమినది. ఆ కాకి తన తండ్రియకు దేవేంద్రుని దగ్గరికి పోయి శరణవేడగా అతడు తన వల్ల కాదు పొమ్మనెను. దేవతలు, మహర్షులు అందరూ అతనిని రక్షింపలేమనిరి. ముల్లోకములు తిరిగినను అతనికి తను రక్షించే వారెవ్వరూ కనబడలేదు. తిరిగి నీ పాదముల దగ్గరికే వచ్చి శరణు వేడెను. అట్లు నీ పాద సన్నిధానములో నేలపైబడి నిన్ను శరణగోరిన ఆ కాకిని చంపదగినదైనను జాలిదలచి విడిచి రక్షించినావు. బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయకూడదు కనుక నీవతని కుడి కంటిని మాత్రము దానిని పరిహారముగా పోగొట్టినావు. రామా, నీకును నీ తండ్రి అయిన దశరథ మహారాజునకు నమస్కరించి నీ చేత విముక్తుడై ఆ కాకాసురుడు తన ఇంటికి పోయెను. ఇట్లా సర్వాస్త్ర శస్త్రములు ఎరిగి ఉండినవాడును బలవంతుడును పౌరుషవంతుడును ఆగు రాముడు ఆ అస్త్రములను తన శత్రువులైన రాక్షసుల మీద ప్రయోగింపకున్నాడేమి. నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, మరుద్గణములు గాని యుద్ధములో రాముని శస్త్రాస్త్రములందు నిలువగలరా? పరాక్రమవంతుడైన రాముని నన్ను రక్షించి తొందర అయినచో వెంటనే యుద్ధమును రాముని శితాస్త్రములతో సంహరింపమని చెప్పుము.
పోనీ అన్నగారి ఆదేశమును శిరసావహించి మహావీరుడైన లక్ష్మణుడైనను నన్ను రక్షించుడుగాక రాక ఉపేక్షించుతున్నాడేమి. నిజముగా పురుష సింహులైన ఆ రామసౌమిత్రులు అగ్నివాయువు లాంటి వారు దేవతలకు కూడా గెలువరానంతటి మహావీరులు. వారేలా నన్ను రక్షింపక ఉపేక్షించుచున్నారు. సర్వకార్య నిర్వహణ సమర్థులైన అన్నదమ్ములిద్దరూ నన్ను కరుణించుట లేదనగా పూర్వజన్మలో నేనేదో మహాపాపము చేసి ఉందును సందేహము లేదు. వైదేహి ఈ ప్రకారముగా జాలి పుట్టునట్లు కన్నీళ్లతో పలుకగా విని నేను ఆమెకు సమాధానముగా ఇట్లాంటిని, దేవి, నీ మీద బెంగతో రాముడు సర్వభోగములను విసర్జించినాడు. ఇది నిజము. ఒట్టు రాముడట్లు దుఃఖించుచున్నగా సౌమిత్రియు అతని దుఃఖము చూడలేక పరితపించుచున్నాడు. నా ప్రయాసకు ఫలముగా ఎట్టకేలకు నిన్ను కనుగొనగలిగితిమి. ఇంక నీకు దుఃఖము సమయము కాదు. ఈ క్షణము నుండి నీ దుఃఖములు తొలగిపోయినట్లు భావింపుము. ఆ పురుష పంగులైన రామలక్ష్మణులు నీ వలన నీ జాడ తెలుసుకుని హుటాహుటిన వచ్చి లంకను భస్మము చేయుదురు. రాముడు యుద్ధములో రావణుని బంధువులతో పాటు సంహరించి నిన్న అయోధ్య నగరమునకు తీసుకుని పోవును. ఇది నిశ్చయము తల్లి. రాముడు చూసిన వెంటనే గుర్తించున్నది మనస్సునకు ప్రీతికరమైనది అయిన మరొక ఆనవాలను కూడా నాకు దయచేయుము అనగా ఆమె అన్ని దిక్కులు పరికించి ఎవరునూ చూడలేదని నిశ్చయించుకొని తన చీర కొంగు నుండి విప్పి ఈ మణిని నాకిచ్చెను. రఘుపుంగవ, సీతాదేవి కుశలముగా ఉన్నదని చెప్పుటకు గురుతుగా ఆమె దగ్గర నుండి నేను ఆ మణిని నీ కోసము పుచ్చుకొని ఆమెకు నమస్కరించి తిరిగి మీ దగ్గరకు వచ్చుటకు త్వరపడుచు దేహము పర్వతమంత పెంచి తిని అప్పుడు నన్ను చూచి జానకి కన్నీరు పెట్టుకుని దీనురాలై వచ్చిన ఆప్తుడు కూడా తిరిగి వెళ్ళిపోవచ్చున్నాడు అనే ఆమె దుఃఖముతో గద్గదమైన స్వరముతో ఇట్లనెను. హనుమానుడా, సింహపరాక్రములైన రామలక్ష్మణులను మంత్రి సహితుడైన వానరాధిపతి సుగ్రీవుని క్షేమం అడిగితనని చెప్పుము. మహాభుజుడైన రాముడు నన్ను ఈ దుఃఖసాగరము నుండి తరింపచేయుటకు వెంటనే ప్రయత్నించుమని ఉత్సాహపరచుము. నీవు రాముని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాక్షస స్త్రీలు నన్నెట్లు బెదిరించుచున్నారో వివరముగా ఆయనకు చెప్పుము. ఆ కారణముగా నేను అనుభవించుచున్న అపరిమితమైన దుఃఖమును కూడా చెప్పుము. నీకు ప్రయాణ మార్గము సౌఖ్యము కలుగ్గాక. ఓ శ్రీరామచంద్ర, ఈ విధముగా పూజ్యరాలైన సీతాదేవి నీకు చెప్పమని చెప్పెను. నేను చెప్పినదంతయు విని నేను వివరించిన అభిజ్ఞానములు తలుచుకొని సీత క్షేమముగా ఉన్నదని విశ్వసించుము అని వివరముగా రామునికి చెప్పెను. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలోని 67వ సర్గము సంపూర్ణం. సుందరకాండము 68వ సర్గము. మానవ శ్రేష్ఠుడా, నీకు నా యందు వాత్సల్యమును గుర్తించి నేను నిజముగా తనకు సాయపడొద్దనను నమ్మకము కుదురుట చేత ప్రయాణమగుచున్న నన్ను చూచి సీతాదేవి మరలా ఇట్లన్నది. హనుమ, రాముడు త్వరగా వచ్చి రావణుని యుద్ధంలో సంహరించి నన్ను తీసుకుని పోవునట్లు శ్రీరామునికి నీవు నా దీనస్థితిని అనేక విధములుగా వర్ణించి చెప్పుము. ఓ వీరుడా, నీ ఉండవలసినచో ఉండుటకు వీలైనచో ఒక్కరోజు ఎక్కడో ఎవరికి కనపడకుండా చాటుగా నుండి విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళుము. దురదృష్టవంతురాలైన నాకు నీవిచ్చట ఉండుట వలన కలిగిన ధైర్యముతో ఈ అపార శోకము నుండి ఒక ముహూర్తకాలము విముక్తి లభించును. నీవు వెళ్ళినచో మరలా రామునితో నీవు తిరిగి వచ్చే వరకును నా శరీరంలో ప్రాణం ఉండునో లేదో నాకు అనుమానమేమి నిశ్చయమే. నీవు కనిపించకపోయినచో మరలా నాకు దుఃఖము కలుగును. అసలే రాముని యొక్క వియోగము వలన కలిగిన వ్యధతో నున్న నాకిది మరొక దుఃఖము. ఓ కపివర, నీ విషయము సరియే, కానీ నీకు సహాయము చేయు వచ్చిన వానర వీరులను గూర్చి నాకు ఇంకొక సందేహమున్నది. అంత వానర సైన్యములను, భల్లూక సైన్యములను, రామలక్ష్మణులను 100 యోజన వెడల్పు గల ఈ మహాసముద్రను ఎట్లు దాటి రాగలరు? ఈ మహాసముద్రము దాటుటకు నీకును, గరుత్మంతునికి, నీ తండ్రి అయిన వాయుదేవునికి, మీ ముగ్గురికే శక్తి ఉన్నదని నా అభిప్రాయము. వీరుడా, మరి అసాధ్యమైన ఈ కార్యనిర్వహణలో నీవు ఆలోచించిన ఉపాయమేమి? నీవు కార్యవిధానములు సాధ్యాసాధ్యములు తెలిసిన వాడవు కనుక చెప్పుము. శత్రుమర్దన, ఈ కార్యమును సాధించుటకు అనగా సముద్రము దాటి వచ్చి రావణాది రాక్షసులను సంహరించుటకు నీ ఒక్కడవే చాలుదు అని నాకు తెలియను. నీ బలపరాక్రమములు కీర్తింపదగినవి కాదా? అయినప్పటికీ రాముడు సర్వవానర సైన్యములతో వచ్చి రావణుని యుద్ధంలో పరిమార్చి విజయమునొందిన తర్వాత నన్ను అయోధ్యకు తీసుకుని పోయినచో అది రామునకు కీర్తి కలిగించును. ఆనాడు రావణుడు రామునికి భయపడి మాయోపాయముచే నన్నెత్తుకుని వచ్చినట్లు ఈనాడు రావణుని తెలియకుండా మరలా నన్ను కొనిపోవుట రామునంతని వానికి యోగ్యమైన పని కాదు. శత్రు సంహారకుడైన రాముడు సైన్యముతో లంకను చికాకుపరిచి అప్పుడు నన్ను తీసుకుని పోయినచో అది రామునికి యోగ్యముగా నుండును, గౌరవముగా నుండును. ఆ మహాత్ముడు
తన శౌర్య పరాక్రమలకు తగినట్లు ప్రవర్తించే విధముగా నీవాతనిని నీ వచన చాతుర్యముతో ప్రోత్సహించుము. ఇప్పటి మన కార్యసాధనకు ఉపకరించుననియు మంచి హేతువులతో కూడినదనియు అయిన సీతాదేవి వాక్యములు విని చివరికి నేనిట్లు పలికితిని. ఓ దేవి, సమస్త వానర భల్లూక సైన్యములకు అధినాయకుడైన సుగ్రీవుడు నేను రామచంద్రుని వద్దకు చేర్చు విషయంలో చాలా పట్టుదలగానున్నాడు. మహా బలవంతులను, పరాక్రమవంతులను, మనోవేగము గలవారును అయిన వానర వీరులు అతని నోటి నుండి వెలువడు ఆజ్ఞకై ఎదురు చూచుచున్నారు. స్వర్గమునందు గాని, భూమి మీద గాని, పాతాళమునందు గాని ఆ వానర వీరులు గమనమునకు అడ్డు లేదు. ఎవడనైనను సంహరించగలరు. వారు మహా తేజం గలవారొకటిచే తలపెట్టిన కార్యముల్లో ఎప్పుడునూ అపజయమందరు. మహాత్ములను, బలదర్పితులు అయిన ఆ వానరులు ఆకాశమును తిరుగుచు భూమికి అనేక పర్యాయములు ప్రదక్షిణములు చేసి వచ్చినారు. ఆ సుగ్రీవుని కొలువులో నాతో సమానులు, నాకంటే గొప్పవారును ఉన్నారు. నాకంటే తక్కువ వాడెవ్వడనూ లేడు. నేనే సముద్రము దాటి లంకకు వచ్చినాను. నాకు వారు దాటి వచ్చుటల్లో ఆశ్చర్యమేమి ఉండును. ఇటువంటి దూతకృత్యములను పెద్దవారిని పంపరు, చిన్నవారినే పంపుదురు కదా. అందుచేత ఓయమ్మ, నీవు విచారింపకము. ఆ వానర వీరులొక్క గంతులో ఈ మహాసముద్రమును దాటి లంకకు చేరుకొందురు. ఉదయించు సూర్యచంద్రుల వంటి తేజము గల రామలక్ష్మణులు నా భుజముపై నెక్కి సముద్రము దాటి నీ ముందుకు తెచ్చేదను. సింహము వంటి వాడై శత్రువునికి రూపమాపుటకు వచ్చిన రాముని, ధనుర్ధారి అయిన లక్ష్మణుని నీవు త్వరలో లంకాద్వారమునద్ద చూసెదవు. సింహముల వంటి, పులుల వంటి పరాక్రమ గలవారు, కోరలు, గోళ్ళు ఆయుధములుగా గలవారు, మత్తు గజముల వంటి వారు అయిన వానర నాయకులకు త్వరలో లంకలో చూడగలవు. కొండల వంటి, కారుమబ్బులు వంటి దేహములు గల వానర శ్రేష్ఠులు లంకలోని పర్వత సానువులందు నృత్యము చేయుచు అరచిన అరుపులను త్వరలోనే వినగలవు. వనవాస సమయము యథావిధిగా పూర్తి చేసుకుని నీతో పాటు అయోధ్యకు తిరిగి వెళ్ళి పట్టాభిషిక్తుడై శ్రీరామచంద్రుని నువ్వు త్వరలో కన్నుల పండువగా చూడగలవు. ధైర్యము కలిగించుకొని ప్రీతికరమైనవి, శుభమును సూచించినవి అయినా నా మాటల చేత ఆ సీతాదేవి వియోగ దుఃఖం అనుభవించుచు కూడా తాత్కాలిక శాంతిని, ఆనందమును అనుభవించినది అని శ్రీరామునకు మారుతి చెప్పెను. ఇది శ్రీమద్ రామాయణములోని సుందరకాండలోని 68వ సర్గము సంపూర్ణం.